జలప్రలయంలో నోవహు ఫ్యామిలీని మాత్రం బతకనిచ్చాడు, ఎందుకంటే భూమి మీద మనుష్య శేషం ఉండాలి కాబట్టి. అట్లాగే కొన్ని ప్రదేశాలు రక్షణలోనికి రావడానికి కొంతమంది వ్యక్తులను దేవుడు ఏర్పరచుకుంటాడు. నీ కుటుంబాన్ని రక్షించాలని దేవుడు అనుకున్నప్పుడు ఆ కుటుంబంలోంచి నిన్ను కదిలిచ్చాడు దేవుడు. అందుకే నువ్వు దేవుని కనెక్ట్ అయ్యావు. నిన్ను దేవుడు రక్షణలోనికి నడిపించింది నీ ఒక్కడికి, నీ ఒక్కదానికి మేలు కలిగించడానికి కాదు. నీ ద్వారా మరి కొంతమంది ఆశీర్వదించబడినట్లు నీ కుటుంబంలో నుండి, నీ బంధుజనములలో నుండి, నీ సమాజంలో నుండి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. అది వాస్తవం. అంటే నీ ద్వారా చాలామందిని దేవుడు కదిలించబోతున్నాడు. నీ ద్వారా దేవుడు ఒక జనమును సమకూర్చాలనేది ఆయన చిత్తమై ఉన్నది, ఆయన ఆలోచన ఉన్నది. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక.